షాలోమ్. ప్రభునామమున మీకు వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఒక దినాన ఒక ప్రాంతంలో ఒక దైవజనుడు 3 దినాల మహాసభలను కండక్ట్ చేస్తాడు. ఆ 3 దినాల మహాసభలలో గంభీరమైన ప్రసంగాన్ని, అద్భుతమైన సందేశాలు, సువార్తను ప్రకటిస్తాడు. చివరి రోజున ఈ దైవజనుడు వచ్చినటువంటి ప్రజలను చూస్తూ, మీలో ఎంతమంది వాక్య పరిచర్య ద్వారా, ప్రసంగాల ద్వారా యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించాడు? మీలో ఎంతమంది యేసు ప్రభువు అని ఒప్పుకుంటున్నారు అని అడిగినప్పుడు కొన్ని వందల మంది చేతులు పైకెత్తి మేము యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నామని సమాధానం ఇస్తారు. అప్పుడు ఆ దైవజనుడు వారికి బాప్తిస్మాలు ఇస్తారు. అయితే అతడు ఆ దినాన్న ఇచ్చినటువంటి బాప్తిస్మాలు 500 మందికి బాప్తిస్మాలు ఇస్తాడు. అయితే అది సంతోషముతో తన యొక్క రూమ్కి వెళ్తాడు. అదే ఆలోచనలతో ఉంటాడు. ఈ రోజున నేను అద్భుతమైన పరిచర్య చేశాను, 500 మందికి బాప్తిస్మం ఇచ్చాను అన్న సంతోషంతో ఉన్నప్పుడు అవే ఆలోచనలతో తన యొక్క పడక గదికి కూడా వెళ్తాడు. నిండిన హృదయంతో, నెమ్మది కలిగినటువంటి ఆలోచనలతో, సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లో గుండా అలాగున తన యొక్క పడక గదిలో నిద్రలోకి జారుకుంటాడు. ఆ నిద్రలో ఒక కలను అతడు కంటాడు. ఆ కలలో ఆ దైవజనుడు చనిపోయినట్టుగా, ఆ కలలో ఆ దైవజనుడు చనిపోయి పరలోకానికి వెళ్ళినట్లుగా, పరలోకంలోనికి కొంతమంది దేవదూతలు ఆయనను ఆహ్వానించినట్లుగా, ఆహ్వానించబడినటువంటి వ్యక్తికి ఒక ప్రత్యేకమైనటువంటి సింహాసనాన్ని అతనికి వేసినట్లుగా ఆ కలను కంటూ ఉంటాడు. ఈలోగా ఒక దేవదూత వచ్చి అతనికి ఒక అందమైన కిరీటాన్ని తన తలకు ధరిస్తుంది. అప్పుడు ఇతడు ఆ యొక్క కిరీటాన్ని తన తల నుండి తీసి ఆ యొక్క అందమైన కిరీటాన్ని చూస్తూ సంతోషిస్తూ ఉన్నప్పుడు ఆ కిరీటం మీద కొన్ని రత్నాలు పొదిగి ఉంటాయి. వాటిని లెక్క పెట్టడం మొదలు పెడతాడు. అతడు లెక్క పెట్టినప్పుడు ఆ రత్నాలు దాదాపుగా 100 ఉంటాయి. అతడు ఈ 100 రత్నాలు ఎందుకున్నాయి ఈ కిరీటం మీద అనే ఆలోచనలు పడినప్పుడు ఈలోగా ఒక దేవదూతను అడుగుతూ ఉన్నాడు, ఈ కిరీటం మీద కొన్ని రత్నాలు ఉన్నాయి, అవి 100 రత్నాలుగా ఉన్నాయి, ఏంటి 100 రత్నాలు యొక్క సూచన అని అడిగినప్పుడు ఆ యొక్క దేవదూత అంటూ ఉంది, నీవు నీ పరిచర్యలో, ఆ 3 దినాల పరిచర్యలో, నీ ప్రసంగము ద్వారా, వాక్య పరిచర్య ద్వారా నీవు ఆత్మలను రక్షించిన వారి యొక్క సంఖ్యకు సూచనగా 100 రత్నాలు ఆ కిరీటానికి పొదిగి ఉన్నాయి అని చెప్పినప్పుడు ఈ యొక్క దైవజనుడు ఆశ్చర్యపోయి, లేదు, నేను నా యొక్క ప్రసంగము ద్వారా ఈ 3 దినాల పరిచర్యలో నేను 500 మందికి బాప్తిసం ఇచ్చాను, 500 మందిని రక్షించాను, 500 మందిని యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చాను. ఈ కిరీటం మీద ఉండాల్సిన రత్నాలు 500 కదా, 100 ఎందుకు ఉన్నాయి, మిగిలిన 400 రత్నాలు ఏమయ్యాయి అని అడగడం మొదలుపెట్టాడు. ఇలా ఒక స్వరం వస్తుంది, నాయనా, నీ 3 దినాల పరిచర్యలో, నీ వాక్య పరిచర్య ద్వారా, ప్రసంగము ద్వారా నీవు 100 మందినే ప్రభు కొరకు సంపాదించా. అప్పుడు ఈ దైవజనుడు అంటున్నాడు, మరి 400 మంది రక్షింపబడలేదా అని అడిగినప్పుడు, లేదు, ఆ 400 మంది కూడా రక్షింపబడ్డారు, కానీ ఆ 400 మంది రక్షింపబడింది నీ ప్రసంగము ద్వారా అయితే కాదు. మరి ఎలా అని దైవజనుడు అడిగినప్పుడు ఆ స్వరం అంటూ ఉంది, నీ 3 దిన పరిచర్యలో ఒక ముసినామె చేతి కర్ర పట్టుకొని గూనె వంగిపోయి చలికి వణుకుతూ భారముతో చాలా ప్రయాసతో నీ 3 దినాల పరిచర్యలో ఆమె పాలుభాగస్తురాలయ్యింది. ఆమె వచ్చి ఆ యొక్క సభలో ఈ 3 దినాలు కూడా నాకు విజ్ఞాపన చేసింది. ఏమని విజ్ఞాపన చేసింది అనగా, కూడి వచ్చిన ఈ యొక్క ప్రజలలో కొందరైనా రక్షణ పొందుకోవాలి, యేసు స్వరక్షకుడని వారు అంగీకరించాలి అని ప్రార్థన చేసింది. ఆమె యొక్క ప్రార్థన ఫలితమే ఆ 400 మంది యొక్క రక్షణ కార్యము. కాబట్టి నీ ప్రసంగము ద్వారా 100 మందిని నువ్వు రక్షించగలిగితే, విజ్ఞాపన ప్రార్థన ద్వారా 400 మంది రక్షింపబడ్డారు. అవును ప్రియులారా, ప్రసంగికుణ్ణి ప్రజలు చూస్తారు,
ప్రార్థించే వ్యక్తిని ప్రభువు చూస్తాడు. ప్రసంగము కంటే విజ్ఞాపన ప్రార్థన చాలా బలమైనది. అందుకనే లేఖనం ఏం చెబుతుంది అనగా, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో ఇలాగున రాయబడింది: నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. కాబట్టి మనము విజ్ఞాపనకర్తలుగా, ప్రార్థించేవారముగా, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించే వారంగా మనం ఉండాలి.